జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు కురువాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. నేను ఎంజీబీఎస్ నుంచి ఇలాగా రాయచూరుకి వెళ్ళే బస్ ఎక్కి మక్తల్లో అనేది దిగానమాట. ఇక్కడ లేడీస్ కి ఆధార్ కార్డ్ ఇస్తే ఫ్రీ అనమాట, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ నుంచి నేను ఎంజీబీఎస్ నుంచి అక్కడ మక్తల్లో దిగి కురువాపురం అనేది వెళ్ళడానికి ఇలా ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అన్ని పొలాలండి, పంట పొలాలు భలే మంచిగా అనిపించాయి, పచ్చని పొలాలు. ఇది కృష్ణా నది అన్నమాట. కృష్ణా నది, ఈ నది దాటుకొని మనం శ్రీపాద శ్రీవల్లభుడు స్వామివారి దర్శనానికై మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి విఠల్ బాబా ఆశ్రమం అన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఫుడ్ కూడా ఉంటుంది. 24 గంటలు ఇక్కడ భోజనాలు అయితే పెడతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కృష్ణా నది. ఈ నీటిలోనే శ్రీపాద శ్రీవల్లభుడైన స్వామివారు అంతర్ధానం అయ్యారు. ఈ నీటికి చాలా గొప్పతనం ఉందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ నీటిలో స్నానం కన్నా చేస్తే చేసుకున్న కర్మలు తొలగిపోతాయని అంటారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ నుంచి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, రాళ్ళన్నీ ఒకప్పుడు నీళ్లు వస్తే అవి కూడా కనిపించవు. కనిపించే ఈ తెప్ప ఉంది కదా, ఈ తెప్పలో నుంచి అవతల వరకు అయితే మనం వెళ్ళాలి. అది కూడా సగం వరకే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మంది గురువులు ఎక్కుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం అన్నమాట. ఇంకా చాలా మంది క్యూ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారనమాట ఆ తెప్పలు ఎక్కి వెళ్ళడానికి. ఇలాగా ఈ తెప్పలు ఎక్కాలన్నమాట. 20 రూపీస్ 30 రూపీస్ చార్జ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి బోట్ ఎక్కాలి. బోట్ నుంచి అవతల వడ్డీకి వెళ్ళాలని. ఇవి వచ్చేసి స్వామివారు పాదుకలు తీసుకెళ్తున్నారంట. వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి ఈ స్వాములు అయితే వచ్చారు. చాలా ప్రదేశాలు తిరిగి ఇక్కడ ఈ కురువాపురానికి వచ్చారంట. ఎంత అదృష్టమో అనిపించింది నాకైతే. వీళ్ళందరినీ చూశాను, నాకు సంతోషం అనిపించింది. పిల్లలతో కూడా చాలా మంది వచ్చారు. ఎర్రటి ఎండ, చాలా ఎండ అయితే గట్టిగా ఉండే ఆ రోజు మేము వెళ్ళిన రోజు. ఇది ప్రధానమైన గుడి అండి, శ్రీ దత్తాత్రేయ స్వామివారి గుడి, శ్రీపాద శ్రీవల్లభుడు గుడి ఇది అన్నమాట. నేను ఈ గుడికి రావడము 4వసారి అన్నమాట. ఒక్కసారి ఈ గుడికి వస్తేనే చాలు అనుకునే వాళ్ళకి నాకైతే 4 సార్లు ఈ స్వామివారి దర్శనం అయితే జరిగింది. నేను ఈ గుడిలో దర్శనం చేసుకొని ఇలా అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ చాలా మంది స్వామివారికి పారాయణం చేసుకునే వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చొని చాలా మంది పారాయణం చేస్తారు. ఇక్కడ ఆవులు కుక్కలు కూడా చాలానే ఉంటాయి. ఇది శ్రీపాద శ్రీవల్లభుడి స్వామివారి మూర్తి అన్నమాట. ఇక్కడనే చాలా మంది దత్తపారాయణం అనేది జరుపుతూ ఉంటారు. ఈ దీపం వచ్చేసి 8 నెలల నుంచిగా కంటిన్యూస్ గా అఖండ దీపం లాగా వెలుగుతూనే ఉందండి. ఇక్కడ శివలింగం ఉంటుంది, చాలా అంటే త్వరలో ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలి అని అంటే చాలా చిన్న సందే ఉంటుంది అనమాట. ఇందులోంచి వెళ్ళి స్వామివారి దర్శనం అనేది చేసుకోవాలి. వీళ్ళు నాకు కనిపించి నన్ను వాళ్ళతో పాటు వెంట తీసుకెళ్లి ఇవి స్వామివారు వాళ్ళు తీసుకొచ్చిన పాదుకలు అన్నమాట. నాకు దర్శనం చేయించి అక్కడి నుంచి వీళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. నిజంగా నా జన్మ ధన్యం అయిపోయిందండి, స్వామివారి పాదుకలు నాకు దర్శనం చేయించారు అని నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాను అనమాట. చెప్తుంటే వాళ్ళు ఒక ఆయన పక్కన కాషాయం కలర్ వేసుకున్నారు కదా, ఈయన మా గురువు గారు అని చెప్తున్నారు. అందరికీ నేను కృతజ్ఞత చెప్పాను. వాళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు, పాదుకల దర్శనం కూడా చేయించారనమాట. ఆయనకి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంటే మాదేం లేదు, అంత స్వామివారి ఆశీర్వాదం అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా అడిగారు. ఇక్కడ ఒక అద్భుతం అన్నమాట. వెళ్తూ వెళ్తూ 2 వ్యక్తులు వచ్చి, మీకు ఏదో జన్మలో కొంచెం పుణ్యం ఉన్నట్టుంది, శ్రీపాద శ్రీవల్లభుడు ఆశీర్వాదం ఉంది అని 2 వచ్చి మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా నాకు అంత అదృష్టం ఉందా అని నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. వాళ్ళు చేసుకుని నా పూజలు చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ స్వామివారి గుళ్ళో నేను కూడా కాసేపు కూర్చొని అన్ని చూసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి వెళ్తూ ఉన్నాం అనమాట.
నేను చూడండి ఇప్పటి వరకు ఈ స్వామి వారి గురించి ఇంకొక అద్భుతం కూడా నేను ఆ రోజు వీళ్ళ త్రూ ఈ గురువుల త్రూ నేను చూశాను. చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. నిజంగా నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాను అని నాకు సంతోషంగా అనిపించింది. తిరిగి ప్రయాణం అయితే వెళ్తూ ఉన్నాము అందరము. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడైన స్వామి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు అనేవి చేసేవాళ్ళంట. సూర్య నమస్కారాలు చేసి చేసి ఈ బండ మీద అయితే స్వామివారు పాదాలు ముద్ర పడిపోయాయి అన్నమాట. స్వామివారి పాదాలు ముద్ర పడిపోతే అసలు వీళ్ళు వచ్చి మంచిగా స్వామివారి పాదాలకి ఇలా కుంకుమ అనేది రాస్తే స్వామివారి పాదాలు అచ్చులు కనిపించేసేసాయి ఇక్కడ. నేను అసలు చూడలేదు ఇప్పటి వరకు. నిజంగా వీళ్ళ వల్ల నాకు ఆ స్వామి వారు ఎన్నో అద్భుతాలు చూపించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని రోజులు నేను చూడలేకపోయింది, వీళ్ళ ద్వారా నాకు స్వామివారి పాదుకలు దర్శనం అయ్యాయని చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు పూజలు చేసుకున్నారు వాళ్ళ పద్ధతిలో. వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. గాణగాపురం వెళ్ళేసి వచ్చారంట, మళ్ళీ నర్సబా వాటికకు వెళ్ళేసి వచ్చారంట. ఇలా చాలానే ప్రదేశాలు వాళ్ళు తిరిగేసి ఇక్కడికి వచ్చారు ఈ పాదుకలు తీసుకొని. పూజలు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పూజలు చేస్తున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇవన్నీ నేను చూస్తాను అని ఆ శ్రీపాద శ్రీవల్లభుడు నా కంటికి కనిపించేలాగా ఇవన్నీ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మళ్ళీ ఇక్కడ పాదుకలు పెట్టి పూజ అనేది వాళ్ళు జరుపుకున్నారనమాట. శ్రీపాద శ్రీవల్లభ జై గురుదత్త. ఇదండి కుర్వాపురం వీడియో. కుర్వాపురం స్వామివారు ఇలాగా ఇక్కడ అందరికీ కొలువై ఉండి ఇక్కడ స్వామివారు అందరికీ భక్తుల కోరికలు అనేవి నెరవేరుస్తున్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరూ కుర్వాపురం రావాలని, నేను కూడా స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి, ఆయన పిలుపు ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. महायोगिनी अमृताय अनुष्ठानाय अत्रिपुत्राय ओम भूषणाय आत्माय श्री सर्वविद्याय क्रोमसाय येन वाक्यकाय पीन जगत्रशिखराय सोम सर्वमनशोनाय श्री महासंप्रदाय लोकमंगलाधिपतयाय राजरंजने वर्षदेशीय देशीय पट्टवचाराय सर्वयंत्र स्वरूपाय सर्वतंत्र स्वरूपाय सर्वबल स्वरूपाय ओम नमो महासिद्धाय स्वाहा।